లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేలు గారు 1959వ సంవత్సరం ఫిబ్రవరి మాసము 11వ తేదీన చేసిన ప్రసంగం 119వ కీర్తన 45వ వచనములో, నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. దేవుని వాక్యములో నడుచువాడు గొప్ప స్వేచ్ఛలో నడుచును. ఈ సత్యాన్ని దావీదు కనుగొన్నాడు. దేవుని యొక్క సత్యములో తనను తాను స్థిరపరచుకొనుటకు ప్రయత్నించువాడు ఒక స్వేచ్ఛగల మనిషిగా తయారవుతాడు. నీవు ఉన్నత స్థితికి ఎత్తబడతావు. నీ కార్యాలయంలో నీవు తక్కువ స్థాయి ఉద్యోగిగా ఉండవచ్చును గాని, ఒక దినాన నీ ఆలోచనలు కార్యాలయాన్ని పరిపాలిస్తాయి. ఐగుప్తు చెరసాల్లో ఒక పేద హెబ్రీయునిగా కనిపించినవాడు ఐగుప్తు దేశమంతటినీ పాలించు సామర్థ్యమును కలిగియుండునని ఎవ్వరికీ తెలియదు. ఎందుకనగా అతని జీవితము దేవుని విధులలో స్థిరపరచబడినది. నీ జీవితము దేవుని యొక్క విధుల్లో స్థిరపరచబడి ఉన్నదా? దేవుని యొక్క విధుల్లో నీవు స్థిరపరచబడినప్పుడు సమాజములో నీ స్థానమును గూర్చి నీవు భయపడవద్దు. ఆయన విధులలో నీవు స్థిరపరచబడినంత వరకు దేవుడు నిన్ను ఎవరికీ తెలియకుండా కాపాడును. తరువాత ఆయన నిన్ను బయటకు తెచ్చును. నీ తలంపులు పరిపాలిస్తాయి. ఎందుకనగా అవి నీ తలంపులుగా కాకుండా ఆయన తలంపులై ఉండుట వలన. నెబుకద్నెజరు అతని కుమారుడు నశించిపోయారు గాని, దేవుని సత్యములో తనను తాను స్థిరపరచుకున్న యవనస్తుడు రాజ్యాన్ని పాలించాడు. దేవుని యొక్క సత్యములో స్థిరపరచబడుచున్నట్లయితే నీ ఒక స్వేచ్ఛగల మనిషిగా ఉంటావు. దేవుని యొక్క వెలుగు ప్రకారము నీ మనస్సు పనిచేస్తుంది. 18వ కీర్తన 36వ వచనములో, నా పాదములకు చోటు విశాలపరచితివి, నా చీలమండలు బెణకలేదు. కాబట్టి నీ పాదములు విశాలపరచబడతాయి. నీ హృదయములో స్వేచ్ఛ మరియు నీ జీవితంలో స్థిరత్వము నీవు కలిగి ఉన్నావు. నీవెన్నడూ తోకగా ఉండవు, నిశ్చయముగా తలగానే ఉంటావు. నీలో దేవుని శక్తి పనిచేస్తూ ఉంటుంది. నీ హృదయంలో దేవుణ్ణి అనుభవిస్తావు. నీలో దేవుని శక్తిని అనుభవించినప్పుడు ఏ శక్తి నిన్ను ఆపు చేయలేదు. ఈ లోకంలో నీవు పరిపాలిస్తావు. నీవు ఒక చెరసాల్లో ఉండవచ్చు, కానీ ఇతరులు నీ ఆలోచనలను ఆశ్రయిస్తారు. అటువంటి ఒక స్థితికి నీవు వృద్ధి చెందుచున్నావా? దేవుని వాక్యమును ప్రశ్నించకుండా నీవు విధేయత చూపుచుండగా నీవెక్కువగా స్థిరపరచబడతావు. దేవుని వాక్యాన్ని ప్రశ్నించుటకు నీవు చాలా చిన్నవాడవు. దూతలు దానికి వణకుచుంటారు. యేసు వాక్యమునకు విధేయుడయ్యాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-7 వచనాల్లో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని వాక్యం యొక్క విలువను ఎరిగిన ఒక వ్యక్తి దేవుని స్తుతిస్తాడు. నీ జీవితంలోని అపజయాలను బట్టి నీవు విచారించవు. ఎందుకనగా దేవుని యొక్క చిత్తము మరియు వాక్యమును గూర్చిన జ్ఞానములో నీవు పురోగమించున్నావు. నీవు ఉన్న చోటున నిలిచి ఉండవద్దు. దేవుని వాక్యం పట్ల ఎల్లప్పుడూ ఒక దీనమైన విశ్వాసముతో ముందుకు వెళుచుండవలసి ఉన్నావు. నీ మీద తీర్పు తీర్చు ప్రతి నాలుకను నీవు గద్దిస్తావు. దీనముగా మరియు నమ్మకముగా ఉండి నిన్ను నీవు మరియు ఇతరులను సరిచేయుచుండుము. దేవుని వాక్యము నీకు ప్రియమైనదిగా ఉన్నదా? అప్పుడు నీవు భయపడనవసరం లేదు. నీవు ఒక జయించువానిగా, గెలుచుండువానిగా ఉంటావు. బంగారము నీ మనస్సును ఒక ఉన్నతమైన మనస్సుగా చేయలేదు గాని దేవుని వాక్యము చేయగలదు. లోకము ఇవ్వలేని స్వేచ్ఛను దేవుడు మనకిస్తున్నాడు. నీవు నెట్టివేయబడిన వానివి కావచ్చు, అయితే నీ జ్ఞానం కొరకు వారు నిన్ను సంప్రదిస్తారు. నీవు సరైన సమయంలో ప్రజలను హెచ్చరించుటకు దేవుడు నీకు జ్ఞానము గల నోటిని మరియు ప్రేమించు వాక్యాన్ని ఇస్తాడు. దేవుడు నీ హృదయ ఏకైక పాలకునిగాను ప్రభువుగాను ఉన్నాడను గ్రహింపుతో ఉండుము. దేవుని యొక్క స్వేచ్ఛలో బాగ్గా స్థిరపరచబడిన ఒక దేవుని బిడ్డ సంపూర్ణముగా దేవునితో నిండియుండును. నీ హృదయంలో దేవుణ్ణి అనుభవిస్తున్నావా? దేవుని స్వరము నీకు బోధించుండగా ఆనందము, ఆదరణ నీవు అనుభవిస్తూ ఉన్నావా?